హలో అండి, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాగి సంకటి అండ్ చికెన్ పులుసు. ఈ కాంబినేషన్ ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూడండి. ముందుగా రైస్ తీసుకొని వాష్ చేసి 10 మినిట్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టండి. 1 కప్ రైస్కి 6 కప్స్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. 15 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత రైస్ సాఫ్ట్గా అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా రైస్ బాగా కుక్ అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ ఉన్నప్పుడే 1 కప్ రైస్కి 2 కప్స్ రాగి పిండిని వేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ వరకు కలపకుండా ఉంచండి. అప్పుడే రాగి పిండి ఆవిరికి బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ మొత్తంలోకి రాగి పిండి బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలపండి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 5 మినిట్స్ వరకు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. రాగి సంకటి వేడిగా ఉన్నప్పుడే చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ముద్ద చేసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పులుసు కోసం చిన్నుల్లిపాయలని, అల్లం ముక్కల్ని, కొబ్బరి ముక్కల్ని వేసి మిక్సీ పెట్టి మసాలా పేస్ట్ చేసి ఉంచండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని, ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారంని తీసుకొని యాడ్ చేయండి. ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా తీసుకోండి. అలాగే కొద్దిగా పెరుగును కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీ పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. అలాగే 3 టొమాటోస్ని తీసుకొని వాష్ చేసి కట్ చేసి వేయండి. అలాగే గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసి వేయండి. ఒకసారి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయండి. ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరని కూడా వేయండి. ఈ మొత్తం 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి. ఈ మొత్తం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయండి. ఇలా మొత్తం చికెన్ పీసెస్ తీసుకొని వేసి బాగా కలపండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలపండి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత పులుసు కోసం చింతపండు గుజ్జును 1 కప్ తీసుకొని వేయండి. ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకొక 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం ఇంకొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేయండి. ఇంకొక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పులుసును ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చికెన్ పులుసు రాగి సంకటి రెడీ అయిపోయింది. రాగి ముద్ద తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.